హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి సేమ్ అండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి మనం ఈరోజు కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఆ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుందాము. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 3 ఫిబ్రవరి 2021లో షిఫ్ట్ 1 టెస్ట్ పేపర్ అండి ఇది. అంటే ఆ రోజు వచ్చిన ఎగ్జామ్ పేపర్ ఇది. దాంట్లో పార్ట్ 1 అంటే అందులో వచ్చిన క్వశ్చన్స్ని 2 పార్ట్స్గా 3 పార్ట్స్గా వీలైన పార్ట్స్ చేసి నేను ఈ వీడియో అనేది చెప్తున్నాను. ఇందులో వచ్చేసి ఫస్ట్ పార్ట్ అండి, అంటే ఇందులో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము. వీడియో అనేది ఎంతవరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి మన ఛానల్కి. అక్కడ నుంచి నేను అనేది రిప్లై ఇస్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. చూడండి, ఇఫ్ పంజాబ్ ఈజ్ కోడెడ్ యాజ్ OSKKCE దెన్ హౌ విల్ ప్రయాగ్ బీ కోడెడ్ అంటున్నాడు. ఈ వర్డ్తో కోడ్ చేశారంట, ఒక లాజిక్తో ఈ విధంగా రాశారు. అండ్ ఈ వర్డ్ని కూడా సేమ్ ఈ వర్డ్కి ఏదైతే లాజిక్ వాడారో సేమ్ అదే లాజిక్ వాడి ఈ ప్రయాగ్ అనే వర్డ్కి ఎలా రాస్తారు అనేసి క్వశ్చన్. ఫస్ట్ పంజాబ్ అనేది ఎలా రాశారు చూద్దాము. PUNJAB, దీన్ని ఎలా రాశారు? OSKKCEగా రాశారు. P16 U21 N14 J10 A1 B2 అండ్ O15 S19 K11 C3 అండ్ E5. చూడండి, ఈ రెండింటి మధ్యలో ఏంటి తేడా ఉంది? 16కు 15కి ఎంత గ్యాప్ ఉంది? -1. 16 - 1 15. నెక్స్ట్ 21 to 19 -2. 21 - 2 19. నెక్స్ట్ 14 - 3 చేస్తే 11. 1 2 3 అనేది ఇక్కడ రిలేషన్ వచ్చింది. నెక్స్ట్ 10 ఇక్కడ +1 మళ్ళీ, అంటే -1 -2 -3 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ +1, నెక్స్ట్ 1 + 2 3, నెక్స్ట్ 2 + 3 5, అంటే -1 -2 -3, నెక్స్ట్ +1 +2 +3 అనే లాజిక్. ఇదే లాజిక్ ప్రయాగ్ వాడదాం. చూడండి, PRAYAG P16 R18 A1 Y25 A1 G7. మనకేంటి రిలేషన్? -1 -2 -3, నెక్స్ట్ +1 +2 +3 కదా. ఇప్పుడు చూడండి, P అంటే 16 - 1 15. 15 అంటే O వస్తుంది. O ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో లేదు, 2లో ఉంది, 3లో ఉంది. నెక్స్ట్ R18 18 - 2 16. 16 అంటే P ఆప్షన్ 2లో ఉంది, 4లో ఉంది. నెక్స్ట్ 1 - 3 అంటే 1 కన్నా ముందు, ఏ కన్నా ముందు ఏముంది? ఇంకా Z అవి ఉంటాయి. అంటే నార్మల్ మన ఆల్ఫాబెట్స్ 26, ఏతో కలిపితే అంటే Z తర్వాత మళ్ళీ ఏ కలిపితే 27 అవుతాయి. 27 - 3 ఏమవుతుంది? 24. 24 అంటే ఏంటి? X, అంతే కదా. నెక్స్ట్ Y25 25 + 1 26 అంటే Z ఎక్కడ ఉంది? చూడండి, ఆప్షన్ 2లో లేదు, ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. రిమైనింగ్ 2 ఆల్ఫాబెట్స్ కూడా చూద్దాం. చూడండి, A1 1 + 2 3 3 అంటే C, సాటిస్ఫైడ్. నెక్స్ట్ G7 7 + 3 10 J, సాటిస్ఫై కదా. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంట. ఇక్కడ ఈ సిరీస్ ఇచ్చారు, సిరీస్లో మధ్యలో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది ఏ విధంగా రాశారు? 2 10 30 68 అండ్ క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ 222. ఈ 2కి 10కి గ్యాప్ ఎంత ఉంది? 8. అండ్ 30కి 10కి 20 అండ్ 60 to 30కి 38. అండ్ ఇక్కడ మనకు తెలియదు, అండ్ ఇక్కడ కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ 8కు 20, వీటి మధ్యలో మనకి ఏ లాజిక్ తెలియట్లేదు కాబట్టి నెక్స్ట్ చూసుకుందాము. నెక్స్ట్ ఏంటి? 12
అండ్ 20 మైనస్ 38 18 అండ్ నెక్స్ట్ మనకు తెలియదు. ఈ రెండింటి మధ్య గ్యాప్ మళ్ళీ చూడండి. 12 18 అనేది ఏదైనా రిలేషన్ అవుతుందా? లేదు. 12 మైనస్ 6 18 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 6 వచ్చింది కదా, ఇదే గ్యాప్ నెక్స్ట్ నెంబర్ చూద్దాము. 18 ప్లస్ మళ్ళీ 6, 18 ప్లస్ 6 ఎంత? 24. అండ్ నెక్స్ట్ 24 ప్లస్ 38 62. ఇక్కడ ఇప్పుడు ఈ రెండు నెంబర్లు యాడ్ చేస్తే మనకు ఏమైనా వస్తుందో చూడండి. 68 ప్లస్ 62 130. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 130 అనేది రావాలి. 130 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. ఇప్పుడు ఈ లాజిక్ కరెక్టా కదా అని నెక్స్ట్ నెంబర్ కూడా చూద్దాం చూడండి. నెక్స్ట్ 130 మైనస్ 222 92 అండ్ 62 మైనస్ 92 30. ఇప్పుడు ఈ రెండింటి మధ్య కూడా 6 కూడా కామన్ ఉంది చూడండి. అంటే 6 అనేది రిలేషన్. ఫస్ట్ వచ్చిన డిఫరెన్స్కి మళ్ళీ డిఫరెన్స్ తీసుకొని మళ్ళీ డిఫరెన్స్ తీసుకుంటే మనకు లాజిక్ అనేది దొరికింది. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 letter clusters have been given, out of which 3 are alike in same manner and 1 is different. Select the odd one అంటారు. ఇక్కడ ఇచ్చిన నాలుగిట్లలో 3 అనేది సేమ్ ఉన్నాయంటే ఒకటి అనేది డిఫరెంట్ ఉన్నాయంట. ఆ ఒకటి ఏంటిది అనేసి క్వశ్చన్ చూడండి. ఓక్యూఎస్ అంటే ఏంటి? O15 అండ్ Q17 S19. ఈ మూడింటికి రిలేషన్ ఏమున్నా చూడండి. 15 17 19కి 2 డిఫరెన్స్ 2 ఉంది కదా, అంటే 15 to 17 2 అండ్ 17 to 19 కూడా 2 డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ J10 L12 N14 ఇది కూడా చూడండి. 10 + 2 12 + 2 14. ఇది కూడా 2 గ్యాప్ రిలేషన్తో ఉన్నది. నెక్స్ట్ U21 W23 Y25 ఇది కూడా 2 గ్యాప్తో రిలేషన్ ఉన్నాయి కదా. నెక్స్ట్ A1 D4 G7 ఇది చూడండి 3 గ్యాప్ ఉంది. 1 + 3 4 4 + 3 7. సో ఇప్పుడు ఈ నాలుగిట్లలో ఏ డిఫరెంట్ ఉంది? లాస్ట్దే కదా, అంటే ఆప్షన్ 4 ADG ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఇంతకుముందు సేమ్ క్వశ్చన్ లానే, అంటే ఇంతకుముందు నెంబర్ సిరీస్ ఇచ్చారు. నెంబర్ సిరీస్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది వచ్చిందని అడిగాడు. ఇక్కడ ఆల్ఫాబెట్ సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది క్వశ్చన్. ACCFEJGO వాటిని ఏ లాజిక్తో రాశారో చూద్దాం. AC అండ్ CF అండ్ EJ అండ్ GO. నెక్స్ట్ వచ్చేది ఏంటి అని ఇక్కడ A1 C3 C3 F6 E5 J10 G7 O15. ఇక్కడ A to C ఎంత ఉంది డిఫరెన్స్? మధ్యలో ఎన్ని ఉన్నాయి ఆల్ఫాబెట్స్? ఒకటే కదా. B ఆల్ఫాబెట్ ఒకటే మిస్ అయింది. నెక్స్ట్ C to E ఇక్కడ కూడా ఒకటే ఆల్ఫాబెట్ మిస్ అయింది, D ఆల్ఫాబెట్. అండ్ E to G F ఆల్ఫాబెట్ ఒకటే కదా మళ్ళీ మిస్ అయింది. ఓకే, అంటే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ G నుంచి నెక్స్ట్ కూడా ఒకటే ఆల్ఫాబెట్ మిస్ కావాలి. G తర్వాత H తర్వాత I, అంటే ఇక్కడ I రావాలి, అంటే 9 అంతే కదా. ఇక్కడ 1 అండ్ ఇక్కడ 4 మిస్ అండ్ ఇక్కడ 6 మిస్, ఇక్కడ 8 మిస్ అంతే కదా. ఇప్పుడు అలాగే నెక్స్ట్ దానికి కూడా చూద్దాము. 3 to F ప్లస్ 3. నెక్స్ట్ 6 to 10 ప్లస్ 4 అండ్ 10 to 9 కాదు, 10 to 15 ఓ కదా ఎంత? ప్లస్ 5. ఇక్కడ చూడండి ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్. +3 +4 +5 అంటే నెక్స్ట్ 15 నుంచి +6 అప్పుడు ఏమవుతుంది? 21 అంటే IU రావాలి. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ ROAR ఈజ్ రిటన్ యాజ్ URDU అండ్ హౌ విల్ URDU బీ రిటన్ ద సేమ్ కోడ్ అంటున్నాడు. ఇక్కడ
ఈ రోర్ అనేది ఉర్దూగా కోడ్ రాశారంట ఒక లాజిక్తో. సేమ్ అదే లాజిక్ యూజ్ చేసి ఉర్దూకు ఏం కోడ్ వస్తుందని క్వశ్చన్. మనం అనుకుంటాం రోర్ ఉర్దూ అయినప్పుడు ఉర్దూ మళ్ళీ రోర్ అవుతుంది కదా అనుకుంటాం, కానీ అది రాంగ్ ఆన్సర్. రెండింటికి ఏదైతే లాజిక్ వాడారో సేమ్ అదే లాజిక్ కూడా దీనికి వాడాలి. చూద్దాం. ROAR 18 15 1 18. నెక్స్ట్ ఉర్దూ URDU 21 18 4 21. చూడండి ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్ ఉంది? 18 21కి ఎంత ఉంది? +3. నెక్స్ట్ 15కి 18కి మళ్ళీ +3 అండ్ 1 to 4 +3 అండ్ 18 to 21 మళ్ళీ +3 కదా. ఇప్పుడు అదే +3 లాజిక్ని ఉర్దూకు అప్లై చేద్దాం. URDU 21 18 4 21. వీటికి ఇప్పుడు ప్లస్ చేయండి. +3 కదా రిలేషన్, +3 కదా మనకు రిలేషన్ వచ్చింది. 21 + 3 24 అంటే ఎక్స్ ఎక్కడ ఉంది? ఓన్లీ సెకండ్ ఆప్షన్లో ఉంది. సో సెకండ్ ఈజ్ ఆన్సర్. 18 + 3 రిమైనింగ్ కూడా చూద్దాం. 18 + 3 21U 4 + 3 7G అండ్ 21 + 4 21 + 3 24 అంటే ఎక్స్. సాటిస్ఫై కదా. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Avanish is a friend of Harish. Pointing to an old man, Avanish asked Harish, "Who is he?" Then Harish replied, "He is son of my son's paternal uncle." How is old man related to Harish అంటున్నాడు. ఇక్కడ అవానిష్ అండ్ హర్ష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అవానిష్ హర్ష్ని అడుగుతుండే ఏమని, హూ ఇస్ హీ అని. ఒక ఓల్డ్ మ్యాన్ చూపిస్తూ హూ ఇస్ హీ అని అడిగాడు. దెన్ హర్ష్ ఏమన్నాడు, హీ ఈజ్ సన్ ఆఫ్ మై సన్స్ ప్యాటర్నల్ అంకుల్. అంటే ఎవరైతే ఉన్నారో అతని సన్ హర్ష్ సన్కి ప్యాటర్నల్ అంకుల్ అంట. అంటే ఎలా రిప్రజెంట్ చేయొచ్చు మనం? ఇక్కడ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు అండ్ ఓల్డ్ మ్యాన్కి కొడుకు అంటే ఇక్కడ పర్సన్ 1 అంటే ఇక్కడ ఇతని కొడుకే ఈయనే. సో ఇతని కొడుకు ఇక్కడ హర్ష్ ఉన్నాడు. హర్ష్ వాళ్ళ కొడుకు ఎవరు? ఇతనే కదా. ఇతను ప్యాటర్నల్ అంకుల్ కావాలి. అంటే అప్పుడు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంటుంది. వీళ్ళ నాన్నకున్న ఈ ప్యాటర్నల్ అంకుల్కి రిలేషన్ ఏముంటుంది? వీళ్ళిద్దరు బ్రదర్స్ అవుతారు కదా, అన్నదమ్ములు అవుతారు కదా. ప్యాటర్నల్ అంకుల్ అంటే బాబాయ్ అలా. ఇక్కడ తెలుగులో మామ అని వచ్చింది, కానీ ప్యాటర్నల్ అంకుల్ అంటే మన తెలుగులో బాబాయ్ లేదా పెదనాన్న అని అర్థం. సో ఇప్పుడు చూడండి, అంటే ఈ ఓల్డ్ మ్యాన్ ఇప్పుడు ఇతనికి కూడా ఫాదర్ అవుతాడు. సింపుల్గా ఇక్కడ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. ఓల్డ్ మ్యాన్ కొడుకు హర్ష్ వాళ్ళ కొడుక్కి ప్యాటర్నల్ అంకుల్. అప్పుడు ఈ హర్ష్ ఉన్న ఓల్డ్ మ్యాన్ కొడుకు బ్రదర్స్ అవుతారు. సో వీళ్ళిద్దరు బ్రదర్స్ అయినప్పుడు ఓల్డ్ మ్యాన్ కూడా ఇతనికి ఫాదర్ అవుతాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, హౌ ఈజ్ ఓల్డ్ మ్యాన్ రిలేటెడ్ టు హర్ష్? హర్ష్కు ఓల్డ్ మ్యాన్ ఏమవుతాడు? ఫాదరే కదా. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ మేల్స్. ఇక రెక్టాంగిల్ ఎక్కడన్నది? ఈ రెక్టాంగిల్ అనేది మేల్స్ అంట. అంటే ఇది మేల్స్. అండ్ నెక్స్ట్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ఎడ్యుకేటెడ్. ఈ ట్రయాంగిల్ అనేది ఎడ్యుకేటెడ్ పర్సన్స్. అండ్ సర్కిల్ రిప్రజెంట్స్ అర్బన్. ఈ సర్కిల్ అనేది అర్బన్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ స్క్వేర్ రిప్రజెంట్ సివిల్ సర్వెంట్స్. ఈ స్క్వేర్ అనేది సివిల్ సర్వెంట్స్. అండ్ దెన్ క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ ఈస్ ద కౌంట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ మేల్స్ హూ హెయిల్ ఫ్రమ్ అర్బన్ ఏరియా? అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంటే ట్రయాంగిల్లో ఉండాలి. అండ్ అలానే మేల్స్ అంటే ఏంటిది? మళ్ళీ
రెక్టాంగిల్ ఉండాలి, అండ్ దెన్ హూ హెయిల్ ఫ్రమ్ అర్బన్ ఏరియా. అర్బన్ ఏరియా అంటే సర్కిలే కదా, అంటే సర్కిల్లో కూడా ఉండాలి. ఈ 3 ఫిగర్స్కి కామన్గా ఉండే నెంబర్ మనకి ఆన్సర్, అంతే కదా. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎడ్యుకేటెడ్ అంటే వీళ్ళు. నెక్స్ట్ అర్బన్లో కూడా ఉండాలి. అండ్ ఎడ్యుకేటెడ్ విత్ మేల్స్ అండ్ అర్బన్స్. అర్బన్ అంటే ఎవరు మళ్ళీ ఈ సర్కిల్. ఇప్పుడు ఈ అర్బన్ అంటే సర్కిల్కి, అండ్ ఎడ్యుకేటెడ్కి అంటే ఈ ట్రయాంగిల్కి మనకు కామన్గా ఏముంది మధ్యలో, ఈ 4 కదా. అంటే ఈ 4 ఇప్పుడు ఆన్సర్ కావచ్చు. అగైన్ మనం ఇంకోటి చెక్ చేసుకోవాలి, అంటే మేల్స్ ఎవరు మళ్ళీ ఈ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ 3 ఫిగర్కి కామన్గా ఉండేది ఇదే కదా, 4 కదా. సో ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. 6 persons M1, M2, M3, M4 అండ్ M5 అండ్ M6 ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ అంట. దెన్ పక్కన అంటే సేమ్ ఇదే ఆర్డర్లో కాదు అని చెప్తున్నాడు. దెన్ ఓన్లీ 3 persons సిట్ బిట్వీన్ M3, M2 అండ్ M3 మధ్యలో ఎంతమంది ఉండాలి? 3 ఉండాలి. 1, 2, 3. దెన్ M3 ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ M5. వీళ్ళందరూ నార్త్ సైడ్ ఉన్నప్పుడు, అంటే వీళ్ళందరూ నార్త్ సైడ్ ఉన్నారు అంటే అప్పుడు ఏమవుతుంది, ఇటు సైడ్ రైట్ అవుతుంది, ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు M3 సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ M5 అంట. M5కి లెఫ్ట్ ఎటు ఉంటుంది? ఇప్పుడు M5 ఇక్కడ ఉంటే ఇమీడియట్ లెఫ్ట్లో ఇటు సైడ్ M3 అనేది వస్తుంది, అంతే కదా. M5కి లెఫ్ట్ సైడ్ ఇటే కదా. దెన్ ఓన్లీ 3 persons సిట్ బిట్వీన్ M1 అండ్ M5. M5కి M1కి M1కి మధ్యలో 3 persons ఉండాలి. ఓకే. దెన్ M4 సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ M6. M4 అనేది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ M6. M6కి లెఫ్ట్ ఎట్ అవుతుంది, ఇటే కదా, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ M4 అనేది M6కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉంటుంది. M4 సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ M6కి ఇమీడియట్ లెఫ్ట్లో M4 ఉండాలి. దెన్ అండ్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ M3. అండ్ రైట్ సైడ్ M3కి రైట్ సైడ్ ఉండాలి, బట్ ఇమీడియట్ అనలేదు, M3కి రైట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక ఫార్మేషన్ చేసుకున్నాం చూడండి. ఎంతమంది ఉన్నారు? 6 people. 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ M3కి లెఫ్ట్ సైడ్లో M4 ఉండాలి, M6 ఉండాలి కదా. దాంతోపాటు M3కి M2కి కూడా మధ్యలో 3 members ఉండాలి. సో సపోజ్ ఇక్కడ నేను M3 తీసుకున్నాను అనుకో, M3కి M2కి ఎంతమంది ఉండాలి? మధ్యలో 3 ఉండాలి. 1, 2, 3 తర్వాత ఇక్కడ M2 అనేది వస్తుంది, అంతే కదా. ఒక ఫస్ట్ లైన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు M4, M6 అనేది పక్కన రావాలంటే ఇప్పుడు ఎక్కడ రాయొచ్చు మనం? ఇక్కడ ఖాళీ ఉన్నాయి, 3 ఖాళీ ఉన్నాయి, అంటే ఇక్కడ రెండిట్లలో రాసుకోవచ్చు, లేదా ఈ రెండిట్లలో రాయాలి. దానికన్నా ముందు M3 అండ్ M5, ఇవి M5కి ఇమీడియట్ లెఫ్ట్లో M3 ఉండాలి, అంతే కదా. అంటే M3 పక్కన M5 ఉండాలి. ఇప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది కదా. ఇప్పుడు ఈ రెండు రాసుకోవచ్చుగా, M4 అండ్ M6. ఇక్కడ ఖాళీలో ఇక్కడ M4, ఇక్కడ M6. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు? M5, M1 మధ్యలో 3 members ఉండాలి. ఇప్పుడు ఇక్కడ M5 ఇక్కడ ఉంది, ఇటు సైడ్ 1, 2, 3 గ్యాప్ ఇచ్చి ఇక్కడ M1. సింపుల్, సాటిస్ఫై కదా. ఈ ఫార్మేషన్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ M3 అండ్ M6. M3 ఇక్కడ ఉంది, M6 ఇక్కడ, మధ్యలో ఎంతమంది ఉన్నారు? 2. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద నెంబర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు, సిరీస్కి సంబంధంగా లేనిది ఒక నెంబర్ ఉందంట. ఆ నెంబర్ ఏంటిది అనేసి క్వశ్చన్. చూడండి ఫస్ట్ ఇది ఎలా రాశారు? 10, 14, 28, 32, 64,
అండ్ 68 అండ్ 132. రిలేషన్ ఏంటి చూద్దాం చూడండి. 10 to 4 4 ఉంది. నెక్స్ట్ 10 to 14 4 ఉంది గ్యాప్. నెక్స్ట్ 14 to 28 రావాలి అంటే ఇంటూ 2 చేయొచ్చు కదా. 14 into 2 28 సాటిస్ఫైడ్. నెక్స్ట్ 28 to 32 మళ్ళీ +4. నెక్స్ట్ 32 into 2 64. చూడండి, ఫస్ట్ 4 యాడ్ చేయాలి, నెక్స్ట్ ఇంటూ 2 4 యాడ్ చేయాలి, ఇంటూ 2. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, +4 64 + 4 68 అంటే ఇక్కడ మళ్ళీ +4. నెక్స్ట్ 68కి డబల్ చేస్తే ఏమవుతుంది, 68కి డబల్ చేస్తే 132 అవుతుందా, లేదు 136 అవుతుంది. ఇక్కడ 136 రావాలి, బట్ ఇక్కడ 132 ఇచ్చాడు. సో 132 అనేది సిరీస్కి సంబంధించింది కాదు. అప్పుడు ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. అంతే కదా, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు వీడియో అనేది పూర్తయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ రిమైనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్ అంటే మరికొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన 100 క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడే మీకు ఏ క్వశ్చన్ ఎలా చేయాలని ఒక ఐడియా వస్తుంది. అవి ప్రాక్టీస్ చేసిన కొద్దీ మనము ఎగ్జామ్ హాల్లో ఫాస్ట్గా అనలైజ్ చేసుకొని ఇంకో ఐడియా అనేది వస్తుంది. సో ప్రతి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థం చేసుకునే ఎలా చేస్తున్నాం అనే ఒక ఐడియా అనేది వస్తుంది. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరికొన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you friends. Thank you for watching. Hit the bell icon so you never miss a shortcut to success. Until next time, keep reasoning smart.